అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శతకం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్తే. ఈరోజు ఎంతోమంది అజ్ఞానాన్ని రూపుమాపే దిశగా ఒక సూర్యుని వెలుగులా జ్ఞాన దీపాన్ని వెలిగించి అజ్ఞాన్ని సంహరించి అద్భుతంగా మీ ద్వారా మామూలుగా చెప్పడం ఎందుకంత పోయిట్రీ ఆ చండాలంగా ఉన్నది. ఓకే, అంటే ఎప్పుడైతే అతిశయోక్తి వస్తుందో సో దాని రియాలిటీ పోతుంది. పోతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి చూసి అమ్మాయిలా ఉంటుంది, అమ్మాయి అద్భుతంగా ఉందంటే నీకు అనిపించింది. సో ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యాఖ్యకి, ఒక పొలిటికల్ స్పీచ్కి, లేకపోతే ఒక ప్రసంగానికి, లేకపోతే పాండిత్యానికి తేడా ఒకటే. పాండిత్యంలో విశేషణాలు ఉంటాయి, ఆధ్యాత్మికతలో విశేషణాలు ఉండవు. ఉన్నది ఉన్నట్టంటే విశేషణములు లేకుండా, అందుకని విశేషణాలు తీసేసి. ఓకే, నువ్వు గురువు అన్నా కూడా నేను దాన్ని తీసుకోవట్లేదు. సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ తిరిగాడిన నా ప్రయాణం రీసాని కలిసి కూర్చుంది, విన్నది. ఇప్పుడు నువ్వు మన ఇద్దరం ఒక్క సెంటెన్స్ మాత్రమే చదువుదు కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన పాడ్కాస్ట్ ఓకే నువ్వు ఒక ఛానల్ స్టార్ట్ చేసినావు, దాంట్లో ఇది అప్లోడ్ చేసుకుందు. నువ్వు నన్ను ఏమైనా అడిగితే నేను చెప్పాలనా, లేకపోతే నువ్వు తెలుసుకున్నది చెప్తావా? ఏమిటి అసలు, వాట్ ఈస్ ఇట్? నా అనుభవం చెప్తాను. మీ ద్వారా నా జీవితంలో కలిగిన మార్పు. మరి అప్పుడు నేనెందుకు? నువ్వు వీడియోలో చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. ఓకే, అందుకని చర్చించుకుందాం. సరే, లెట్స్ గో. నువ్వేదో చెప్తాను, చెప్పు. సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ తిరిగాడిన నా ప్రయాణం రీసాను కలిసి కూర్చుంది, విన్నది, చదివింది. చివరికి రీసా నేను ఒకటే అని, అదే ఆనందమని, అలా సాగుతుంది ఒక నదిలాగా. సో ఎన్నోసార్లు ఎన్నో ప్రయాణాలు సంతోషం కోసం తిరగాడిన. ఎక్కడా అసలు ఆ సంతోషం వెతికే బయట ఎక్కడా లేదు, అసలు ఇక్కడే ఉందని తెలుసుకున్నా మీ ద్వారా. అందుకే ఎట్లా తెలుసుకున్నావు? మీ బుక్స్ ద్వారా, మీ మాటల ద్వారా, మీ అది ఓకే. ఏదైనా స్పెసిఫిక్గా చెప్పు. స్పెసిఫిక్గా నాకు అంటే నన్ను స్ఫురణకు తెచ్చిన విషయాలు కూడా చెప్పు. అంటే నేను అడుగుతాను మధ్య మధ్య. ఓకే, మొట్టమొదటిగా స్ఫురణ గురించిన కథ రీసెంట్గా మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. అన్ని రెండు వాక్యాల్లోనే చెప్తాను. నువ్వు అట్లా కాదు, నువ్వు అట్లా చెప్తావు, భలే ఉన్నావు. ఇప్పుడు నీకు పరచింతన పోయింది అన్నావు కదా, ఎట్లా పోయింది? ఓకే, ముందుగా ఇది ఒక్కసారి చెప్పుకొని ఆ విషయాలకు వద్దాం. సో విషయం అర్థం కావాలంటే కొందరికి ఒక పదంలో అర్థమవుతుంది, తత్వమసి. ఇంకొందరికి ఒక వాక్యం అవసరం అవుతుంది, అప్పో దీపో భవ. మరికొందరికి ఒక సూక్తి అవసరం అవుతుంది, ఇక్కడ ఉన్నదే అంతటా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. తర్వాత ఇంకొందరికి ఒక పేర అవసరం అవుతుంది, సాధనలో భయం ఉంది, అప్రమత్తత ఉంది, సంశయం ఉంది. సాధన పూర్తయిన తర్వాత కేవలం ఎరుక మాత్రమే ఉంది. తర్వాత ఇంకొందరికి ఒక పేజీ అవసరం అవుతుంది, ఉపదేశ సారంలోని ఏదైనా ఒక పేజీ, లేదా ఆత్మదర్శనం పుస్తకంలోని ఏదైనా ఒక పేజీ. దర్శనం అయితే ప్రదర్శన పూర్తిగా పోతుంది. తర్వాత ఒక పుస్తకం ఆత్మదర్శనం కానీ, లేదంటే ఉపదేశ సారం కానీ, కొత్తగా వచ్చిన నిర్వహణ శతకం చదవాలి. తర్వాత ఒక గ్రంథం కావాలనుకుంటే ఇంకా భగవద్గీత, ఒక శాస్త్రం కావాలనుకుంటే తత్వశాస్త్రం, తర్వాత ఒక ధర్మం కావాలనుకుంటే సనాతన ధర్మం. అంటే వ్యక్తిని బట్టి. సో ఇది హైరార్కీ. సరే, నేను ఇంటర్వ్యూ చేస్తా, నీకు నోటికి వచ్చింది చెప్పు, ప్రిపేర్ కాకుండా. ఓకే, ఇప్పుడు సరే, నా మాటలు విని స్ఫూర్తి పొంది అని అంటున్నావు కాబట్టి ఇదేం టెస్ట్ కాదు, హార్ట్ నుంచి మాట్లాడు. ఇప్పుడు ఈ పరచింతన పోయింది, పోలిక పోయింది, ఎదురు చూడడం పోయింది, నా గురించి నాకు ఏ సంశయం లేని స్థితి వచ్చింది, అంగీకరించే స్థితి, ఇవన్నీ రాసుకున్నావు కదా. ఇప్పుడు పరచింతన పోయిందని ఎట్లా తెలుస్తుంది? అంటే ఎప్పుడు అనిపించింది? అంటే నా లైఫ్ నేను ఎవరితో పోల్చుకోవడం లేదు, ఏది ఎలా ఉందో అలా ఉంది, నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నేను చెప్పేది పరచింతన, పోల్చుకోవడం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు నేనున్న ఈ క్షణం మీతో మాట్లాడుతున్నాను, అదే సత్యం, అదే నిత్యం. అది అట్లా ఎప్పుడు తెలిసింది? అంటే ఇప్పుడు నా మాటలు విన్నా కూడా తెలియాలని లేదుగా, అట్లా ఎప్పుడు అనిపించింది ప్రొఫౌండ్గా అని కరెక్ట్గా చెప్పడానికి లేదు. కంటిన్యూస్గా ఒక
చాలా టైం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అది నా లోపల తెలియకుండానే జరిగిన మార్పు అది. ఓకే. సో నాకు బాగా నచ్చింది, అన్వయించుకున్నాను. అది ఎప్పుడు కంప్లీట్ అయిందో తెలియదు, కానీ నాకు అర్థమైంది ఆ విషయం సంపూర్ణంగా. ఓకే. అసలు పోల్చుకోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పోల్చుకోవడం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. చెప్పు దాని గురించి. నీకు ఎగ్జాంపుల్స్గా చెప్తావా? నీ లైఫ్ని తీసుకొని చెప్తావా? పోల్చుకోవడం అంటే మామూలుగా ఎవరితోటి పోల్చుకుంటా, నాకంటే ఉన్నోళ్ళతోటే పోల్చుకుంటాను. అంటే నాకంటే పై స్థాయిలో ఉన్నోళ్ళతోటి పోల్చుకుంటాను. ఏదో కార్ కావాలను, బంగ్లా కావాలను, జాబ్ కావాలను, ఇంకేదో. నాకంటే కింది స్థాయిలతో పోల్చుకోనుగా. సో ఈ పోలిక వల్ల ఏమవుతుంది, ఆ ఆలోచనే మిగులుతుంది. అంటే నువ్వు ఎట్లాగూ వాడి పై స్థాయికి, అంబానీ స్థాయికి వెళ్ళలేవు, అంత స్థాయికి కూడా పోల్చుకోము. ఓ మిడిల్ స్థాయిలో ఒక కారు బంగ్లా ఉన్నోడితో పోల్చుకుంటాం. సో దానికి కావాల్సిన పని చేయక ఈ ఆలోచనలోనే తికమక పడుతూ స్ట్రెస్ పెరిగి ఆగమైపోతాం, అంతే తప్ప అసలు విషయం అనేది తెలియదు. సో పోలిక వల్ల ఎప్పుడు మైండ్ డిస్ట్రాక్షనే జరుగుద్ది. ఇంకా అంతిమ సత్యం ఎప్పటికీ తెలుసుకోలేము ఆ పోలికతోటి. ఓ పోలిక అయిపోయినాక ఇంకో పోలిక, ఇంకో. మరి దాంట్లోనే ఒక చిన్న అబ్జర్వేషన్. ఇప్పుడు నేర్చుకునేవాడు ఉన్నాడు, వైలిన్ నేర్చుకునేవాడు, గురువు వాయిస్తే గురువుని చూసి నేర్చుకుంటాడు. సో ఎంతో కొంత గురువుతో పోల్చుకుంటాడు వాడు. ఒకవేళ పోల్చుకోవలసిన వస్తే ఎట్లా పోల్చుకోవచ్చు? ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఏదో ఒకటి ఆధారం కావాలి. ఓకే. ఎందుకంటే పోల్చుకోవద్దంటే అసలు ప్రగతి అయిపోతుంది. పోల్చుకోవాల్సి వస్తే మనం నేర్చుకోవడానికి, సో అంతిమంగా ఈ గీత ఉంది, ఇక్కడి వరకు నేను వెళ్ళాలి అని పోల్చుకోవడం మంచిదే, కానీ పోటీలాగా పోల్చుకోవడం మంచిది కాదు అని. ఇది బాగుంది. తర్వాత అంతర్గతంగా భేదభావం పోయిందని రాసుకున్నావు. ఎట్లా అది? అంటే అది ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కడుపు నొప్పి లేదని ఎట్లా తెలుస్తుంది అంటే, నాకు సిమ్టమ్ కడుపు నొప్పి లేయడం లేదు కదా. నాకు అర్థమైంది. ఒక వ్యక్తి నాపై కోప్పడడం నేను చూశాను. వెంటనే నాకు కోపం వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఆలోచన కలిగింది, అసలు ఈ వ్యక్తి కోప్పడినట్టు నేను కూడా కోప్పడినా అంటే ఇక్కడ విషయం వ్యక్తి ప్రధానంగా, అంటే ఆ కోపం అతనిలో ఉంది, నాలోను కూడా ఇంతకు ముందు ఉండే. అంటే ఇప్పుడు నేను ఒకప్పుడు ఉన్న స్థాయిలో ఇప్పుడు అతను ఉన్నాడు. సో ఇక్కడ వ్యక్తిగతంగా నాకు అతని మీద ఏం కోపం లేదు, ఆయనకు నా మీద లేదు, కానీ ఆ స్థితి నుంచి నాపై కోపడుతున్నాడు అని ఇన్సైట్ కలిగింది. దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంది? సో ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు మనల్ని ఏదైనా విసిరేసాడు అనుకో, సో అతనికి తెలియకి విసిరేసాడని అనుకుంటాం, అంతేగాని అతని మీద ఏం కక్ష కట్టంగా. సో అలా ఒక ప్రశాంతత నాలో ఏర్పడింది. ఎవరు అజ్ఞానంగా నాతో మాట్లాడినా వాళ్ళలోని అజ్ఞానాన్ని గుర్తించి అది కేవలం వాళ్ళ జడ్జ్ చేయడం కాదా. ఇప్పుడు ఉదాహరణకు తెలిసి కోపడితే ఉదాహరణకి మా గురువు గారు ఉన్నారు వైలిన్, ఆయనకు నువ్వు తప్పు వాయిస్తున్నావు అని తెలిసి కోపడితే కూడా ఆయన అజ్ఞానం అనుకుంటే ఎట్లా? అంటే గురువుకి తెలిసి కూడా శిష్యుని మీద కోపడడం, తెలిసి కోపడే సందర్భాలు బోల్డ్ ఉంటాయి కదా. నాకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావు అని, అప్పుడు నేను కోపడ్డా. తప్పును సరిది అంటే అంటున్నది కోపడేవాడు ఎవడైనా అజ్ఞానంలో కోపడుతున్నాను కంక్లూజన్కి వస్తే ఎట్లా? తప్పును సరి చేయడానికి కోపడటం మంచిదే కదా. ఓకే. తప్పుని సరి చేసే దిశలో కాదు, అక్కడ నా తప్పు ఏం లేకపోయినప్పటికీ. ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్, నా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అవి చూపించడానికి కొద్దిగా టైం పట్టింది, అయినా కూడా ఆయనకు కావాల్సింది ఏదో రాలేనందుకు అలాంటి మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. సో అక్కడ నేను ఫైట్ చేయొచ్చు, నువ్వు ఎందుకు ఇలాంటి కానీ ఇంకా అనవసరం అనిపించింది. ఓకే. ఇప్పుడు నా గురించి నాకే సంశయం లేదంటున్నావు. నా అంటే ఉన్నదే అంటే ఇంతవరకు ఉన్న సంశయాలు ఏది, ఇప్పుడు పోయిన సంశయాలు ఏమి? ఇంతవరకు ఏ పని చేద్దామన్నా ఒక సంశయం, చేయాలా వద్దా, ఇది చేస్తే ఏమవుతుంది, ఈ మాట అంటే గురువుగారు ఏమంటారు, అదే ఇట్లాంటి అన్ని రకరకాల సమస్యలు, సంశయాలు, అన్ని డౌట్లే. ఇప్పుడు అవి ఏవీ లేవు, ఒక ప్రశాంతత ఒకటే మిగిలింది. ఏది చేసినా ఈ శరీరం ప్రకృతి, సో దానికి అవసరమైంది ఏదో ఎవరి మీద ఆధారపడకుండా నా పని నేను చేసుకోవడం మిగిలింది. ఓకే. తర్వాత ఇప్పుడు నా టాక్స్ విన్నప్పుడు ఇప్పుడు చెప్పినవి కాకుండా నీకు బలంగా ఇది కరెక్ట్ అనిపించిన కొన్ని స్టేట్మెంట్స్ ఏమన్నా చెప్పు. చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. చెప్పు. మీ వీడియోలో ఉన్న ప్రతి టైటిల్, థంబ్నెయిల్ ఒక అద్భుతమైన విషయమే. ఆ వీడియో అంతా చూడకుండా టైటిల్స్ రాసుకునే అంటే ఇంతదాకా చెప్పిన కదా, ఒక పదం, ఒక వాక్యం, హైరార్కీ. సో అలా మీరు మీ నోటి నుంచి వచ్చే పదం కానీ, మీ వీడియోలో ఉన్న ఒక
వాక్యం కానీ మీరు రాసిన ఒక కొటేషన్ కానీ ఏదైనా అది అద్భుతమే. మ్మ్. అంటే మీరు ఏ కోణంలో రాశారో నేను ఆ కోణంలో దర్శించగలుగుతున్నాను. ఇది బాగుంది. సో అట్లా ఏమన్నా నచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని నీకు గుర్తుంటే చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాసుకున్నవన్నీ నేను చెప్పినవే, ఆ, స్టిల్ అవి ఇంకా వాటికి పర్యాయ పదాలు ఉండవు. ఇప్పుడు ఎదురు చూడొద్దంటే ఎదురు చూడొద్దని నేను చెప్పిన, నువ్వు చెప్పిన ఒకటి. అంటే స్ట్రాంగ్ అంటే బంధాలు ఎప్పుడు బంధనాలుగా కాకూడదు, బంధం బంధనాలు. అద్భుతమైంది. అందరికీ ఈ డిఫరెన్స్ తెలియదు. మీరు ఎట్లా అంటే ఒక బుల్లెట్ లాగా పదాలని అద్భుతంగా వివరించారు. సో బంధం, ఇప్పుడు నాకు సొంతంగా ఒక భార్య, ఒక కొడుకు, సంవత్సరం కొడుకు ఉన్నాడు. సో అదొక బంధం. అది బంధనంగా మారకూడదు. అంటే ఆ బంధాన్ని నేను అంటే నా పనులకు దేనికి అడ్డం కాకుండా బంధాన్ని బంధంగా బాధ్యతగా నిర్వర్తించాలి. సో వాళ్ళు నా పనులకు అడ్డు రాకుండా, నేను వాళ్ళ పనులకు అడ్డు రాకుండా ఉండటమే బంధనం లేకుండా ఉండటం. బంధం ఉంది, బంధనం లేదు. ఎక్సలెంట్. ఇంకేదన్నా ఒకటి రెండు బాగుంది. ఎక్సలెంట్. అంటే నేను అంటున్నది వినేవాళ్ళు, నిజంగా నేను ఎప్పుడు ఎవరు ఇంటర్వ్యూ చేయను, నీ ఛానల్ కోసం నేను చేస్తున్నట్టు అనుకో అట్లా. సో దీన్ని కొనసాగించు. మనం ఎప్పుడు కలిసినా మన మాటలు వృధా పోకుండా ఏదో ఒకటి సుత్తేసుకుందాం. మీరు అన్నారు కదా, ఇలా సడన్గా గుర్తు తెచ్చుకొని చెప్పడానికి లేకుండా, ఇప్పుడు సడన్గా నాకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైంది, వెంటనే మీ మాట వెంటనే నాకు స్ట్రైక్ అయింది, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ విషయం చెప్పినావు. అంతే, అందుకనే దాని గురించి ఏమీ లేదు. తర్వాత ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ గురించి నేను అనంతంగా మాట్లాడినా, దాని గురించి నువ్వు కూడా ఒక 2-3 నిమిషాలు మాట్లాడు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ముందు మాకు ప్రకృతి ప్రపంచం అర్థమైంది అనే వాక్యంతో వస్తారు. సో ముందుగా చిన్న వయసులో ప్రకృతి అంటే కేవలం అడవి, కొండలు, పచ్చడి ప్రకృతి మాత్రమే అనుకున్నాం. కానీ నిజమైన ప్రకృతి అంటే సో మనం ఉండటం, మన దేహం కూడా నిజమైన ప్రకృతే, ఉన్నదే ప్రకృతి అని. ప్రపంచం అంటే ఈ బయటి వ్యక్తులు మనకు రుద్దిన ఆలోచనలు, గాలి, డబ్బు. సో మనిషి మెదడుతో సృష్టించినవన్నీ కూడా ప్రాపంచికమే. ఉన్నదేదో, సృష్టించబడిందేదో అదంతా ప్రకృతే. ప్రకృతి తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. ప్రపంచం ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేస్తూనే పోతుంది. సో మన శరీరం ఒక ప్రకృతి, మన మనసు ఒక ప్రపంచం. మన మనసుని మన శరీరంతో కలపడమే యోగా. ఏ యోగా తీసుకొని చేసినా సో ఈ రెండింటి కలయిక, దానికోసమే ఈ సర్వ ప్రయత్నాలు, ఇవన్నీ యోగాలు, ధ్యానాలు, ఇవన్నీ. బాగుంది. తర్వాత ఇప్పుడు నీ జీవిత లక్ష్యం ఏంది? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినావు? దానికి మీద ఒక వాక్యం, నిష్కామ కర్మ అని చెప్పారు. నిష్కామ కర్మ అంటే నిష్కామం. కామం అంటే ఏది కోరుకోకుండా, కోరిక లేదు. కామం అంటే కోరుకోవడం. నిష్కామం అంటే ఏ కోరిక లేకుండా. ఇప్పుడు మనిషి ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. ఏ పని లేకపోవడం వల్ల సగం ప్రాబ్లమ్స్ అన్ని. సో పని అనేది ఒకటి ఉంది, ఆ పనిలో పడ్డాం అనుకో, అదే ధ్యానము. ఆ పనిని శ్రద్ధగా చేయటంలోనే ధ్యానం. అది మీ ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను, అంతర్గతంగా తెలుసుకున్నాను, పాటిస్తున్నాను. దానిలో భాగంగానే నిష్కామ కర్మ రూపంలోనే మన అనూప అనే ఛానల్ స్టార్ట్ అయింది. సో దాని పేరేంది? అనూప K36. అనూప అను అంటే అనుషమ్మ వైఫ్, ఓకే, ప్రశాంత్ కన్నయ్య మకుడు. ఓకే. సో సార్ దాన్ని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ANUPA అనూప, ANUPA అనూప K36. అనుష, ప్రశాంత్, కన్నయ్య 36 అనే నెంబర్. యూట్యూబ్ సజెస్ట్ చేసిన అదే. ఆ తర్వాత ఇప్పుడు మార్చుకోవచ్చు, నువ్వు మార్చుకోవచ్చు. ఇంకా అదే అందులోనే మా 3 ఉన్నాయి, ఇంకా మార్చుకుందు. ఏదన్నా మోర్ సో పలకడానికి తేలిగ్గా ఉన్నది. ఓకే. మీ యూట్యూబ్లో మీ అది చూశాను వాల్ పేపర్ పైన, ఎన్లైట్మెంట్ ఆఫ్టర్ బుద్ధ. అలాగా ఎడ్యుకేటెడ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై భాస్కర భగవద్గీత కాంతరీసా, అదొకటి పెట్టాలి. అదే నాకు మెసేజ్ పెట్టిన చూసిన. తర్వాత స్ట్రెస్ ఎందుకు వస్తుంది మనిషికి? అంటే అతని నుంచి కాని పని, ఇప్పుడు నా నుంచి ఎంత అవుతుందో అంత గుర్తించి చేస్తే ఏ స్ట్రెస్ లేదు. నా నుంచి కాంది నేను చేయాలనుకున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. పోనీ నీ నుంచి అవుతుంది కానీ తక్కువ టైంలో చేయమంటే అయ్యేది, టైం పెట్టినప్పుడు కూడా స్ట్రెస్ వస్తుంది. ఓకే. ఇప్పుడు స్ట్రెస్ ఉందా ఈ మధ్య నీకు? ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను నాకు తెలిసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు వర్క్ చేసి మళ్ళీ
ఒళ్ళు తిరగకుండా 2 hours పడుకొని మళ్ళీ లేచిన ఫస్ట్ క్షణం నుంచి నేను పని చేస్తున్నా, నాకు స్ట్రెస్ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చినప్పటి నుంచి మేము చేస్తూనే ఉన్నాం, పుస్తకాలు ఇవన్నీ ప్యాక్ చేసిన పుస్తకాలు. సో దెర్ ఇస్ నో స్ట్రెస్. దానికి కారణం ఏంటి అంటే నా పని నేను చేసుకోవడము, నా పని నేను ఒక ఈజీలో చేయడము, నా మీద అథారిటీ లేకపోవడము, తర్వాత నేను ఎంతవరకు చేయగలను అన్న ఒక ఎరుకు ఉండడము, ఆ తర్వాత త్వరగా చేయాలన్న ఒక తొందర లేకపోవడం, ఇట్లా రకరకాల విషయాల కారణంగా స్ట్రెస్ లేదు. ఇప్పుడు ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఇంతే, ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రెస్ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పాలనుకుంటున్నాను, నా సలహా ఏంటంటే డైలీ 1 వీడియో చేయి. ఇది ఇది ఏమంటారు, తిరుపతిలో అయ్యవారికి నైవేద్యం ఎట్లా పెడతారు, నీవు అట్లా ప్రతిరోజు ఒక వీడియో చేయాలి. ఒకరోజు నీకు వీడియో చేయాలని లేకపోతే నాకు ఈరోజు వీడియో చేయాలని లేదని వీడియో చేయాలి. అంటే ఎవ్రీథింగ్ యూ రిపోర్ట్. అద్భుతమైన సలహా గురుగారు. అంటే ఇష్టం ఉన్నా ఇంటికి పోవాలి, ఇష్టం లేదని ఇంటికి పోవాలి. ఇష్టం ఉన్నా తినాలి, ఇష్టం లేకపోయినా ఇష్టాయిష్టాలకు అతీతం. నాకు కలిగిన ఇన్సైట్ ఏంటంటే మీ వల్లనే ఈ బయట ప్రపంచం అంతా పోయి నా వరకు వచ్చిన నాలోని నా స్వయాన్ని వెతుక్కోవడం, నా స్వయంలోనే అన్ని చూసుకోవడం వెతుక్కోవడం. సో ఇప్పుడు మన ఛానల్ కూడా నా జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ఘటనలు ఇలా జరుగుతూ ఉంటాయి. సో వాటిని నేను ఎలా అర్థం చేసుకున్నాను, ఒకప్పటి నేను ఎలా అర్థం చేసుకున్నాను, ఇప్పటి నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, ఇదే సబ్జెక్టు, ఇదే కంటెంట్. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నీ వాయిస్ ఇదంతా నీ ఒరిజినల్. నువ్వు ప్రిపేర్ అయితే పోతుంది, డోంట్ ప్రిపేర్. ప్రిపేర్ అయితే భాషలో కరప్షన్ వస్తుంది. అంటే గొప్పగా చెప్పాలి, లేకపోతే మంచి పదాలు వాడాలన్న థాట్లో ఉన్న పదాలు వ్యక్తున్నాయి. అందుకే నేను ఇప్పుడు తీసుకొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. కలుషితం అయిపోతుంది. ఇంటర్వ్యూ చేయాలన్న భావనలో గొప్ప గొప్ప పదాలు వాడాలి, అసలు పదం చెడిపోతుంది. అట్లా అదే పెళ్లి కూతుర్ని అందంగా చేద్దామని దిద్ది కోతి పిల్లని చేశారంట. తర్వాత సరదాగా చెప్పుకోవడానికి ఒక 2 అద్భుతమైన కథలు మీ ద్వారా విన్నాయి. పురాణ గురించి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పారు. అసలు ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే ఈ ఒక్క కథలో కూడా ముక్తి ఉంది. ఏమిటంటే ఒక వ్యక్తి, నేనే సాధారణ వ్యక్తిని, సో వీళ్ళు ఫ్రెండ్స్ అందరు చెప్పిన మాటలు విని కటిక చీకట్లో ఒక దారికి నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు నా మైండ్లో అంతా వాళ్ళు చెప్పినవి ఉన్నాయి, దారి పొండ శ్మశానాలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఆ దారి బాగలేదు, ఇది ఇట్లాంటి అన్ని మాటలు అవి నా మైండ్లో అవుతున్నాయి, నడుచుకుంటూ వెళ్తున్నాయి. తప్పదు వెళ్ళాలి. సో ఒక నిమిషం ఉండు, ఇది ఎందుకు అయిపోయింది, పర్వాలేదు, నా ఆడే ఇస్తా నీకు. సరే నువ్వు చెప్పు, నా ఆడే ఇస్తాను. ఈ మార్గ మధ్యంలోనే వెళ్తున్నాడు. వెళ్ళే క్రమంలో సడన్గా ఒక మెరుపు వచ్చింది, ఒక 2-3 సెకండ్స్ ఫ్లాష్ లైట్. సో ఆ లైట్లో ఆయనకి చుట్టుపక్కల ఏం లేదు, అంత క్లీన్ పూలతోటాన్ని కనిపించింది. సో అప్పుడు ఇంకా ఆయన మంచిగా, అంటే ఇక్కడ స్ఫురణ అంటే ఆ లైట్ లాంటిది. అంటే ఇక్కడ ఏం మారలే. ఇప్పుడు నా జీవితం కూడా అంతే, జీవితంలో ఉన్న వ్యక్తులు పరిస్థితులు ఏం మారింది ఏంటిది, మన ఇన్సైట్ మాత్రమే. అంటే ఈ ప్రపంచం మన మీద మోపిన ఆ అజ్ఞానంతో నడుస్తున్న మనం ఆ 2-3 సెకండ్స్ వల్ల కలిగిన లైట్ వెలుగులో వాస్తవాన్ని చూసిన మన మనస్సు, బ్రెయిన్, సో ఇంకా మిగతాదంతా బాగుందని సజావుగా నడిచిపోతుంది. ఒక అద్భుతమైన ఇంకొక స్టోరీ. ఇంకొకటి QR కోడ్ అని సరదాగా చెప్పిన కథ, బాగా నవ్వుకున్నాను, ఒక 1 వీక్ దాకా నవ్వుకున్నాను. సో జనాలందరూ అంటే దీన్ని డబ్బు కోసం విర్రవీగే వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. సో నేను భూలోకంలో చాలా అద్భుతమైన దానాలు, ధర్మాలు అన్నీ చేసిన అని డంబాలు పలుకుంటూ నేను కోటీశ్వరుని, నాకు ఎముడొస్తాడు ఇప్పుడు, మరి 7th floor ఇస్తాడు, స్వర్గంలో 7th floor ఉంటుంది అని డంబాలు పలుకుంటాడు. ఆయన వచ్చి ఒక QR కోడ్ స్కాన్ చేస్తే ఆయనకి ఏం రాదు, 10 పైసలు కూడా చూపించేది, ఏ విలువ ఉండదు. అదే ఒక బికారి, అంటే ఆయనకి ఎవరిని పట్టించుకోడు, ఆయన జీవితం ఏందో ఆయన ఆడుకోండి, ఇది తింటాడు, అంటాడు. ఆయన QR కోడ్ అద్భుతంగా చూపిస్తుంది. అంటే అక్కడ మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పైసలు సంపాదించినా, ఎన్ని దానాలు చేసినా నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నావు, అక్కడనే నీ సర్వస్వం పోతుంది. విషయం అది కాదు, నీవు నిష్కామ కర్మగా నీ గురించి నువ్వు ఎంత చేసుకున్నావు, ఎంత శ్రద్ధగా ఉండేది అనేది పైకి వెళ్ళినాక ఒకవేళ అట్లాంటిది ఉంటే అది పాయింట్ అనేది మీ ఇన్సైట్కి. తర్వాత మీరు చెప్పిన విధానం, వర్ణించిన తీరుకి చాలా నవ్వుకున్నాను. నేను స్టేటస్ కూడా పెట్టుకున్నాను, స్క్రీన్ రికార్డ్ చేసుకొని. చాలా అద్భుతం. సో మనం ఎప్పుడు వచ్చినా నువ్వు ఇట్లా వీడియోస్ చేసుకుంటూ ఉండు, మంచి మైక్ తీసుకో,
ఈరోజు ఎందుకో మైక్ ఆగిపోయింది, బట్ నా దాంట్లోని సౌండ్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఒకరి మీద ఒకరేం కాపీరైట్ వేసుకోం అట్లా. సో నువ్వు చేయాలనుకున్న వీడియోస్ని ఎలా చేయొచ్చు అన్నది ఈవెన్ వినేవాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఒక పేపర్ మీద ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానర్స్ రాసుకోవాలి. ఓకే. నువ్వు నెక్స్ట్ ఈరోజు వీడియో చేయాలనుకున్నావు, ఆ పేపర్ చూసుకొని బుక్ రివ్యూ అనేది ఒక జానర్, ఓకే. నువ్వు తెలుసుకున్న విషయం ఒక జానర్, ఓకే. నాకు కొందరు చెప్పిన విషయాలు, నేను నేర్చుకున్న విషయాలు. అంటే ఒక సపరేట్ ప్లేలిస్ట్ లాగానా? కాదు, నువ్వు వీడియో ఏం చేయాలనే దానికి నీకు ఐడియాస్ ఇస్తాయి ఇవి. ఓకే. ఓకే. సో ఏది పడితే ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉంది, వాళ్ళు ఏది పడితే తీయరు, వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అని తెలియాలి, లేకపోతే ఏం చేద్దాం అబ్బా వీడియో అని వస్తుంది. తర్వాత ఎవరన్నా కలిస్తే వాళ్ళతో చర్చించేది. ఓకే. తర్వాత ఎక్స్క్లూజివ్గా రీసాతో కాన్వర్జేషన్స్ అదొకటి. సో ఒక 7 రాసి పెట్టుకున్నావు అనుకో, ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్ టచ్ చేస్తే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు బుక్ రివ్యూ చేసినావు, మళ్ళీ 7 రోజుల తర్వాతనే బుక్ రివ్యూ చేస్తావు. అంతవరకు మళ్ళీ ఆ 7 రోజుల్లో నువ్వు ఏదో పుస్తకం చదివి పెట్టుకుంటావు సరదాగా. ఈ 7 రోజుల లోపల నాకు ఈ టాక్స్ వింటే నాకు అర్థమైన విషయాలు ఇవి, ఇది నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేశాను, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. మూడవది నీ లైఫ్లో నువ్వు చేసిన తప్పులు, తర్వాత సమాజంలో జరుగుతున్న రకరకాల విషయాల గురించి ఒక సిటిజన్గా నేను మాట్లాడుతున్నా అనేది ఒక 3వ టాపిక్. ఓకే. 4వది రీసాతో ఒక చిన్న కాన్వర్జేషన్, అది చూడండి అని చెప్పి ఒకటి. 5వది ఎక్స్ప్లోరేషన్, ప్రదేశాలు, లేకపోతే ఒక హోమ్ టూరు, ఓకే. లేకపోతే నీకు ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తితో కలిపిన ఒక చర్చ. ఇట్లా నువ్వు లిస్ట్ రాసుకోవాలి. ఓకే. గురుగారు మీరు ప్రదేశాలు అన్నారు కాబట్టి మా సొంత గ్రామంలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది, కాలభైరవ క్షేత్రం. అతను ఎంత దూరం ఇక్కడి నుంచి? ఇక్కడ నుంచి 150, 160. అంతేనా? కేవలం క్షేత్రమే కాకుండా లింగాల బండ అని, తర్వాత చెరువు, మహాసముద్రం కానీ చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా. ఎలాగో నేను పెయింటింగ్స్ వేస్తున్నా కాబట్టి నేను ఆ ఉద్దేశంతో వస్తాను. ఓకే. తద్వారా ఇప్పుడు చూసిన నేను లాస్ట్ ఎగ్జిబిషన్ దగ్గర నుంచి నేను చాలా పెయింటెడ్. ఈవెన్ ఈరోజు పొద్దున కూడా ఒక పెయింటింగ్ వేసిన. ఇవన్నీ కొత్త పెయింటింగ్సే. సో నేను ఇంకా పెయింటింగ్స్ చాలా చేయబోతున్నా. ఓకే. అందుకని ఊరికే వస్తే నాకు బోర్ వస్తుంది అంటే నేను అసలు ఫస్ట్ ప్రయాణం ఇష్టం ఉండదు, నాకు బోర్డం లేదు. కానీ ఎందుకు వచ్చాను ఇంతటి భోజనాన్ని అట్లా కాకుండా ఇంకోటి వ్యక్తి గురించి నాకు రావాలని ఉండదు. ఓకే. పెయింటింగ్ కాబట్టి పెయింటింగ్ గురించి వస్తా, అది మీ ఊరు అవుతుంది కాబట్టి అక్కడ మనం కలుసుకుంటాం. నేను నీ గురించి రాను, అక్కడ లొకేషన్కి వస్తా అట్లా. అందుకని మంచి ప్రకృతి కోసమే పిలుస్తున్నాను, చాలా మంచి ప్రకృతి. తప్పకుండా అలాగే నాకు కూడా కుదిరితే మంచి ఆ ప్రకృతి ఒడిలోనే ఉండాలని ఉంది. అలాగే కానీ జీవన ప్రయాణం ఇలా కొనసాగుతుంది. అంతే, ప్రకృతి అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు నేను సిటీలో తిరుగుతా, నేను ఎప్పుడు బిల్డింగ్స్ మధ్య తిరగను, చెట్ల మధ్య తిరుగుతాను. నా అసోసియేషన్ చెట్లతోనే ఉంటుంది. ఇక్కడ ఉన్నదే అంతటా ఉన్నది, మన మొదటి కొటేషన్. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అది ప్రశాంతత అయినా, ప్రకృతి అయినా, ఇంకేదైనా. సో ఇది మన కాన్వర్జేషను. మళ్ళా జీవితకాలం మాట్లాడుకుందాం. ఓకే. సో ఇది మన ఇంకా కొన్ని అంటే అవి మళ్ళీ మాట్లాడుకుందాంలే. ఓకే. వ్యక్తి ప్రధానం కాదు, విషయం ప్రధానం. కరెక్ట్. రకరకాల టాపిక్స్ తీసుకొని రా, ఒక్కొక్క టాపిక్ మీద స్పెసిఫిక్గా సుత్తి వేసుకుందాం, మంచిగా ఉంటుంది. ఓకే. ఇంకోటి లైఫ్ అంతా చేస్తాం కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. చివరిగా ఒక మాట చెప్పు. చివరగా మీరు చెప్పే వాక్యాలనే అద్భుతమైనవి. అసలు మంచి చెడు, చీకటి వెలుగు అనే ద్వంద్వాలకు అతీతమైన స్థితిని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ద్వంద్వం లేని స్థితి అద్వైతం. మన ఛానల్లో కూడా దానికి సంబంధించింది. అలాగే సో అందరూ ఈయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పదం అసలు తన ఛానల్ గురించి కూడా తన ఎక్కడ ఎప్పుడు రైటింగ్ మాటలు అని చెప్పలేదు. అనూప K36 ANUPAK36. సో మీరు ఇప్పుడు కొత్త ఛానల్ కాబట్టి @ అని పెట్టి కొడితే తొందరగా కనిపిస్తుంది. అలా చేయండి, ఓకేనా? సో ఇది నీ ఛానల్లో పెట్టు, నేను ఇది నా ఛానల్లో పెడతా. దాని మంచి థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి, దాని SEO ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఎంత తెలుసు, చాలా మంచి విషయం ఇది. ఈ ఛానల్ కూడా మీ ఇన్స్పిరేషన్ తోటే. నేను చాలాసార్లు కలిశాను, వచ్చినప్పుడు ప్రశాంత్ నువ్వు కూడా స్టార్ట్ చేయన్నారు. అప్పటికి ఇంకా నాకు క్లారిటీ రాలేదు.
అంటే గురువు గారు అంటే తను ఏది చేసినా ఒక సబ్జెక్ట్ అవుతుంది, తన జీవితమే ఒక సబ్జెక్ట్, తను ఏది మాట్లాడినా ఒక సబ్జెక్టే అవుతుంది. మన దగ్గర ఏముంది చెప్పడానికి చేయడానికి అన్న ఒక కన్ఫ్యూజన్ ఉండేది. సో మేము చూడగా ఆ కన్ఫ్యూజన్ కరిగిపోయి ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని ఇప్పుడు నేను చెప్పిన విధానంగా నువ్వు రాసుకుంటే ఓకే, ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది. నువ్వు ఈజీ వస్తుంది. లేకపోతే ఏం చేయాలబ్బా అని డౌట్ వస్తుంది. ఈరోజు ఇది చేశాను, ఈరోజు ఇది చేస్తున్నప్పుడు రేపు ఏం చేయాలో కూడా తెలిసిపోయింది. హఠాత్తుగా ఎవరన్నా బయటి మనకు పరిచయం లేని వ్యక్తితో ఒక ఆధ్యాత్మిక చర్చ అన్నది నీ సబ్జెక్ట్లో అయితే అనుకోకుండా రైల్లో కలిసినా ఎక్కడ కలిసినా ఆ సబ్జెక్ట్ ఫిట్ అవుతుంది కాబట్టి నువ్వు రికార్డ్ చేసేసుకుంటావు. ఓకే, ఇప్పుడు నీకు మొబైల్ ఉంది, జస్ట్ నువ్వు రికార్డింగ్ ఇది ఒకటి మైక్ తీసుకుంటే వైర్లెస్, దట్స్ మోర్ ఎనఫ్. తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత దాని థంబ్నెయిల్ ఎట్లా చేసుకోవాలి, ఓకే, SEO అంటారంటే దాని డిస్క్రిప్షన్లో ఏం పెట్టుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏమిటి, ఓకే, ట్యాగ్స్ ఏమిటి, కొంత వివరణ. దాంతోపాటు మానిటైజేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అంటే ఊరికే చేయడం కాదు, ఎరుకలో చేయాలి. అంటే ఊరికే గుడ్డిగా చేస్తూ 50 ఏళ్ళ దాంట్లో ఏ ప్రగతి లేదు అట్లా కాకుండా ఫోకస్ ఆన్ హౌ గ్రోత్ ఎట్లా తీసుకురావచ్చు. సరదాగానే వస్తే ఉపయోగపడుతుంది. చేసే పని శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేయాలి. యూట్యూబ్ ఏంటంటే పోయే ముందు కూడా చివరి వీడియో చేసి చచ్చిపోవచ్చు, అంత ఫ్రీడమ్ ఉంది ఇందులో. అది మీరు యాడ్ చేసిన ఒక ధర్మయుక్త నిష్కామ కర్మ ఆల్రెడీ భగవద్గీత ప్రకృతిలో అందరు చేస్తుంది, పిట్ట కూడా నిష్కామ కర్మనే చేస్తుంది, కానీ వాటికి ధర్మం ఉంది. దానికి ధర్మం యాడ్ చేసిరు ఒక అద్భుతమైన ఇన్సైట్ తోటి. అట్లా సో అట్లా మీరు చెప్పేది మీరు చెప్పాలనుకున్న దృక్పథంతో చూసినప్పుడు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. చాలా మంది మన వ్యూవర్స్ కూడా ఆఫ్ కోర్స్లే ఆ సైట్లోనే ఉంది, ఇన్సైట్ తోటి చూస్తారు. తర్వాత ఇది కొత్త పుస్తకం తీసుకెళ్తాను కదా, ఇది నీకు ఇస్తాను, ఇది నువ్వు తీసుకో, సంతకం పెడతా. ఆ తర్వాత 12 నుంచి 14 మధ్యన అరుణాచలంలో బుక్ లాంచ్ అని కాదు కానీ వీళ్ళు షేర్ అవర్ బుక్స్. ఓకే, సో ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు. ఒకవేళ వచ్చేవాళ్ళైనా రాని వాళ్ళైనా ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఈరోజు ఒక 50 పుస్తకాల దాకా తీసుకున్నారు, పంపిస్తున్నాను. ఇంకా ఒక 2-3 డేస్ టైం ఉంది, అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా చదవాలన్న ఉద్దేశం ఉన్నా ప్లీజ్ ఆర్డర్, నో కంపల్షన్. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి ప్రశాంత్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఈ బుక్ గురించి ఒక్కటే కంటిన్యూ చేయి. ఓకే, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో చివరిగా కాంతరీసా గారు గురువు గారి వల్ల నాకు ఒక ఇన్సైట్ కలిగింది. సో అది మీరు గుర్తించండి. ఈ రీసా గారు తన సొంత చేతి రాతతో రాసిన పుస్తకాలు దాదాపు ఒక 7-8 ఉన్నాయి, 10 ఉన్నాయి. అందులో ఏ బుక్ తీసుకొని చదివినా మీకు అంతులేని, మీరు డబ్బుతో కొనలేని ప్రశాంతత మీ వశం అవుతుంది. కొనడం ద్వారా కాదు, దాన్ని మనస్ఫూర్తిగా చదివి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా చాలా, మేము ఎంత ఈజీగా మాట్లాడుకున్నాం అంత ఈజీ భాషలో రాసి పెట్టారు. సో ఆ పుస్తకాలు చదవడం వల్లనే, ఆయన వీడియోలు చూడటం వల్లనే నాకు ఇన్సైట్ కలిగింది, ఈ ధైర్యం కలిగింది. తర్వాత ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా తన నుంచి ఇన్స్పైర్ అయినవే. సో తప్పకుండా నిర్వాణ శతకం కూడా కొన్ని పేజీలు చదివాను, చాలా అద్భుతంగా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది. మీరు కావాల్సిన వారు రీసా గారు ఫోన్ నెంబర్ ఇస్తారు, అదే కాంతరీసా.in, అది చాలు. ఇంకా అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. మీ ఇంటికి కూడా వస్తుంది, మీ పేరు రాసి గురువు గారు సైన్ చేసి పేరు రాసి మీ ఇంటికి వస్తుంది. సో తప్పకుండా మీరు రీసా గారి పుస్తకాలు ఏదో ఒకటి తీసుకోవాలని ముగిస్తున్నాను. చాలా సంతోషం.